హాయ్ ఫ్రెండ్స్, తిరుమల వీడియో చూశారు కదా. తిరుమల నుండి మేమైతే కాళహస్తికి అయితే బయలుదేరినాము. తిరుపతి బస్ స్టాండ్ నుండి కాళహస్తికి అయితే బస్సు ఉంటుంది. సో తిరుపతి నుండి మేము కాళహస్తి 36 కిలోమీటర్స్ మేమైతే కాళహస్తికి అయితే వచ్చేసినాము. ఇదే ఆ స్వర్ణముఖి నది. కాళహస్తి టెంపుల్కి పక్కన ఉంటుంది కదా స్వర్ణముఖి నది. ఈ టెంపుల్లోనికి వెళ్ళడానికైతే 4 గేట్స్, అదే ప్రధాన ద్వారాలు అయితే ఉంటాయి. ఇంకా మేము రెండవ దారి గుండా అయితే వెళ్ళినాము. ఇప్పుడైతే ఇక మేము కాళహస్తికి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. టెంపుల్ అయితే లోపల చూడడానికైతే చాలా బాగుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది లోపల. మేము లోపలికైతే బయలుదేరుతున్నాము. అయితే రెండవ గేట్ గుండా వెళ్ళాలంట. మేము ఫస్ట్ వెళ్ళినాం కాబట్టి మాకు తెలియదు. అయితే అక్కడ వాళ్ళని అడిగి వెళ్ళాము. ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అవ్వాలి అని అడిగితే ఇది 4వ గేట్ అంట. 4వ గేట్. కానీ మేము మళ్ళీ వెనక్కి వచ్చి రెండో గేట్ ద్వారానే లోపలికైతే వెళ్ళినాము. అక్కడ టెంపుల్కి సంబంధించిన బాత్రూమ్స్కి ఉంటాయి కదా, అట్లే లాకర్స్ కూడా అక్కడనే ఉంటాయంట. మేము రూమ్ అయితే ఏం తీసుకోలేదు. టెంపుల్ లాకర్స్లోనే సామాన్ పెట్టేసుకొని ఇంకా అక్కడే ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరినాము. రాహుకేతు పూజ చేయించే వాళ్ళు ముందుగా రాహుకేతు పూజ చేయించి ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలని చెప్పినారు. అయితే మేము రాహుకేతు పూజ చేయించాలనుకున్నాం కాబట్టి ఇంకా మేము ఈ పూజ కోసం అయితే టికెట్ తీసుకున్నాము. ఈ టికెట్ ధర వచ్చేసి 500 రూపాయల టికెట్ ఉంది, 750 రూపాయల టికెట్ ఉంది, అట్లాగే 2500 రూపాయల టికెట్ ఉంది. అయితే ఇంకా మేము 500 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇదే రెండవ గేట్ అనమాట. ఈ రెండవ గేట్ ద్వారా మనం లోపలికైతే వెళ్ళాలి. ఆ పక్కనే అక్కడ లాకర్స్ కనిపిస్తాయి మనకు. ఆ లాకర్స్లో మన లగేజ్ పెట్టేసుకొని అట్లాగే ఫోన్లు కూడా పెట్టేసుకొని మనం రెడీ అయితే వెళ్ళాలి. ఇంకా మేము 500 రూపాయల టికెట్ తీసుకున్నాం కదా రాహుకేతు పూజకి. అయితే రాహుకేతు పూజకి సంబంధించిన పూజ సామాన్ అంతా టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళే ఇస్తారనమాట. టెంపుల్ వాళ్ళే సామాన్ తీసుకొని ఇంకా వెళ్ళి రాహుకేతు పూజ చేయించి ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళినాము. చాలామంది అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాహుకేతు పూజ అయితే చేపిస్తారు. మనకు ఫోన్ లోపలికి అలో లేదు కాబట్టి నేనైతే వీడియో తీయలేదు. ఇంకా ఈ రాహుకేతు పూజ చేపిస్తే ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయంట. అందుకనే ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరూ రాహుకేతు పూజ అయితే కంపల్సరీ చేపిస్తారు. పూజ అయిన తర్వాత మనమైతే ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ స్వామివారు వాయులింగ స్వరూపం అంట. స్వామి నుంచి ఉచ్ఛ్వాసలు నిశ్వాసాలు వస్తాయి. అది మనం క్లియర్గా చూడొచ్చు. స్వామి ముందర దీపాలు కదులుతూ ఉంటాయి. అవి మనకు క్లియర్గా కనిపిస్తాయి దర్శనానికి వెళ్ళినప్పుడు. ఇంకా మనం అమ్మవారి దర్శనం కూడా చేసేసుకొని స్వామివారు అమ్మవారి దర్శనం అయిన తర్వాత మేము బయటికి అయితే వచ్చినాము. ఇక్కడ అన్నదాన కేంద్రంలో భోజనాలు అయితే చేసుకొని బయటికైతే వచ్చేసినాము. ఇది బయటికి వచ్చే మార్గం అనమాట. ఇందులోంచి బయటికి అయితే రావాలి. ఇంకా ఇక్కడ షాపింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మేము షాపింగ్స్ మేము చూసుకోలేదు. ఇక డైరెక్ట్ దర్శనం ఒకటే చేసుకొని భోజనాలు చేసేసుకొని బయటికి వచ్చేసినాము. కాళహస్తి దర్శనం చేసుకున్న తర్వాత వేరే ఏ టెంపుల్స్ దర్శనం చేసుకోకూడదంట. అందుకనే మేము మా ట్రిప్పులో లాస్ట్లో కాళహస్తి దర్శనం ఉండేటట్లుగా ప్లాన్ చేసుకున్నాము. మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా రావాలి అనుకుంటే. ఇంకా మా కాళహస్తి దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ఇంకా రిటర్న్ అవుతున్నాము. మేము ఇప్పుడు రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. మాకు నైట్ అయితే ట్రైన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీరు కూడా ప్లాన్ చేసుకొని మీకు వీలైతే రండి, దర్శనం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.